నిజామాబాద్‌లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హెర్నియా, గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్‌లో. ఇంతకుముందు చూసినట్టయితే ఒక 20, 30 ఏళ్ల కింద కూల్ డ్రింక్స్ షాప్స్ అన్నీ మూతపడుతుండేవి చలికాలంలో. చలికాలం. ఇప్పుడు త్రోట్ ఇయర్ ఓపెనే ఉంటుంది. ఓపెన్ ఉంటే వాడి గిరాకీ ఉంటేనే కదా! అంతే. దాని గురించి ఇది చేసుకో ఏది కాలానుగుణంగా ఏది తీసుకోవాలో గాని ఆలోచిస్తలేడు. పిల్లలు అడుగుతున్నారు ఇది చేస్తున్నాం. అందుకనే మనం ఫస్ట్ ఏది సాధన అంటే ఏది అనుకూలం, ఏది ప్రతికూలం, ఏది తినదగింది, ఏది తినదగంది. అది మనం ఆచరిస్తే మన పిల్లలు చెప్పకున్నా సరే ఆచరిస్తారు. హ్మ్. అర్థమైందా? కాబట్టి ఆల్కహాల్‌కి తర్వాత ఇలాంటి వాటికి ముఖ్యంగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, నాన్ వెజ్ ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్. ఈ కంప్లీట్ అవాయిడ్ చేయడం మంచిది. తింటున్నారు కదంటే అది దాని గురించి తీసుకొని మాట్లాడినట్టయితే మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ అవుతది. మీరు దాని గురించి అన్నప్పుడు చెప్తాను. ఓకే. నిజానికి ఒక్క ముక్క లేకుండా కూడా మాంసాహారం యొక్క టేస్ట్ ఒక 10 రెట్లు పెరిగే విధంగా మన సాత్విక ఆహారం లోపల ఉంది. హ్మ్. కొన్ని అక్కడ అంకాపూర్ అని తెలుసు వరల్డ్ అవును. ఫేమస్ అది. అవును. అక్కడ ఒక గ్రూప్ మొత్తం ఒక 10 రోజులు చేసిన తర్వాత ఒక 30 సంవత్సరాల క్రితం చేసిన తర్వాత అంతా అయిపోయింది. సమారోపం అయిన తర్వాత కూడా చెప్పింది. ఏంటి మాంసాహారం తినొచ్చా కాదని. దానిపైన ఒక 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎవరికీ చెప్పలేదు మానేయమని. ఓకే. ఆ లెక్చర్ విన్న తర్వాత ఒక 50% పైన మానేసిండ్రు. ఓకే. ఇంకొక గ్రూప్ ఇక్కడ ఓ 10 మంది మహిళల గ్రూపు. వాళ్ళు కూడా గురూజీ ఇప్పటి నుంచి ఇదే విధంగా మేము చేస్తాము. 100% నాన్ వెజ్ టేస్ట్ వచ్చిందని చెప్తున్నారు. హ్మ్. కాబట్టి ఈ విధంగా మనం కొద్దిగా తెలుసుకొని గుడ్డిగా నమ్మకూడదు. నీకు ఏదైతే మంచి అనిపిస్తుంది దాన్ని మీరు తీసుకుంటే అప్పుడు చాలా బావుంటుంది. హ్మ్. అంటే మంచిగుంది అన్ని అని నేమ్ ఎక్కువ ఏం తీసుకోవడం, బావుంది అని ఎక్కువ తీసుకోవడం, బాలేదు అని అసలే తినకపోవడం. రైట్. అయితే అందరూ గూడా పొట్ట లోపల ఎంత తినగలుగుతారో అంత తింటున్నారు. కానీ ఎంత ఆకలుందో అంత తినాలి అంతే. ఆయుర్వేదం చెప్తుంది, యోగా చెప్తుంది. ఎంత ఆకలెంతుందో అంత తినండి. హ్మ్. అంటే పొట్టని 4 భాగాలు మనం అనుకున్నట్టయితే ఒక 2 భాగాలు మాత్రమే సరిపోతుంది. మన ఆకలి అప్పుడు తీరిపోతుంది. కానీ ఇంకొక 2 భాగాలు గూడా పడుతుంది. అదంతా నింపేస్తున్నారు. హ్మ్. అర్థమైందా? ఒక్క పొద్దులని, దీక్షలని ఇట్లా రకరకాలుగా. కానీ ఆ పూటకి ఎంత అవసరమో అంత ఇది చేస్తే అప్పుడు మన లైఫ్ టైమ్ ఏదైతుందో వృద్ధాప్యం తొందరగా ఆవరించకుండా కాపాడుతుంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. కానీ లాంగ్ రన్ లోపల ఏందంటే ఈ విధంగా మనం కరెక్ట్ అని ఆహారంలో ఒక అమృతంగా భావించి మన కెపాసిటీ ఎంత ఉంది చాలు. వాళ్ళు బలవంతం చేస్తుంటారు ప్రేమలు ఎక్కువై గూడా. అది ఒకవేళ మనం తినకపోతే అది వృధా అవుతాయి. నిజానికి అన్నం పరబ్రహ్మ స్వరూపం కరెక్టే. కానీ ఎంత అవసరమో అంత పెట్టుకొని తర్వాత పెట్టుకోండి. హ్మ్. అది దానిలో మిగులుతుందని చెప్పి ఇందులో ఏస్తే ఇది ఎంత అమూల్యమైంది ఇది. వెల కట్టలేనిది. మరి ఇది ఖరాబ్ అవుతది గదా! అవును. కాబట్టి ఈ సూత్రం ఎరిగినట్టయితే అప్పుడు బావుంటుంది. అయితే ఇంకొకటేందంటే తొందరగా మనకు నిండకపోవడం అంటే ఇంకా తినాలనేటువంటిది బుక్క పెడతారు, మింగుతారు. బుక్క పెడతారు, మింగుతారు. కానీ ఇక్కడ పండ్లు ఎవరికైనా పొట్టలో ఉంటే అట్లా మింగొచ్చు. అక్కడ నమిలేసి ఇచ్చేస్తది. పండ్లు అందరికి ఇక్కడే ఉన్నాయి గదా! హ్మ్. కాబట్టి ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలడ్స్ అని ఒక సూత్రం ఉంది. ఓకే. ద్రవ పదార్థాలు తినండి, ఘన పదార్థాలు తాగండి. ఓకే. అంటే ఘన పదార్థాలు తాగండి అంటే మంచిగా గ్రైండింగ్ చెయ్యి. నమిలి గ్రైండింగ్ చేస్తే ఆ ముద్దకి ఎంత అవసరమో అంత చేరుతుంది. చేరి లాలాజలము. లాలాజలము హ్మ్. చేరి తర్వాత నెమ్మదిగా లోపలికి పోతాం. మనం మింగవలసిన పని లేదు గాని నమ్లు అంతే. నమిలిన కొద్దీ ఎట్లయితే ద్రవంగా మారుతది. సునాయాసం నువ్వు మింగకుండా లోపలికి పోతది. అవును. ఇక దానివల్ల ఏందంటే ఆటోమేటిక్‌గా ఈ పొట్ట డైజెషన్. పనేంది? ఏది ద్రవం ఉందో దాన్ని నేను అరగ్గొడతా. హ్మ్. ఏది ఘనం ఉందో దానికి సంబంధం లేదు. ఇక ఓకే. అక్కడ తిష్ట వేస్తే గతం. ఆ కార్నర్స్ దగ్గర ఆగి అక్కడ కార్నర్స్ దగ్గర ఆగుతుంది ఘన పదార్థం. ఆగిన తర్వాత పోనీ అట్లా వృధా అయినా పర్లేదు. ఆగిన తర్వాత రూటు తగ్గుతుంది. అవును. మెల్లగా పులుస్తుంది. ఒక గిన్నెలో పెట్టిన పదార్థం అన్నమే చూడండి కదా! వండిన అన్నము 24 అవర్స్ తర్వాత ఎట్లా ఉంటుంది? హ్మ్. 48 అవర్స్ తర్వాత ఎట్లా ఉంటుంది? హ్మ్. మూడో రోజు ఎట్లా ఉంటుంది? నాలుగో రోజు పులుగు తయారవుతాయి. అంతే. మరి ఇక్కడ ఇది చక్కగా లేదు. పైపులో నీళ్లు పోస్తే కిందికెళ్ళి వచ్చినట్టుగా మన మలమూత్రాలు రావు గదా! అంతే. మరి ఈ చిన్న జానెడు పొట్టు లోపల 33 పుల్ల పేగులున్నాయి. మరి అదంతా కార్నర్స్ తిరిగి చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి, పెద్ద పేగు నుంచి మళ్ళీ రివర్స్ రావాలది. అవును. ఆగింది ఎట్లొస్తదది? కాబట్టి ఇవన్నీ గూడా మనమే తెలిసి తప్పిదం చేస్తున్నాం. అది చెప్పేవాళ్ళు లేరు, చెప్తే వినేవాళ్ళు లేరు. హ్మ్. కాబట్టి నమిలి తినడం వలన చక్కగా ద్రవమే లోపలికి పోతుంది. ఈజీగా ఈ లాలాజలంతో పాటు కూడుకున్నటువంటిది పొట్టలోకెళ్ళి ఈ ఆంతరరసాలు, జీర్ణరసాలు ఈ 3 లాలాజలం కలిపి ఉన్న ద్రవం లోపల ఉండే సారాన్ని మొత్తం గూడా గ్లూకోజ్‌గా మారుస్తుంది. హ్మ్. గ్లూకోజ్‌గా మార్చిన తర్వాత అప్పుడు రక్తంగా మారుస్తుంది. రక్తం తక్కువుంది అని రాసిస్తున్నారు. కొందరేమో ఆయుర్వేద డాక్టర్స్ ఇవి తిను, అవి తిను అంటున్నారు. ఏది అవసరం లేదు. మొత్తాన్ని నమిలి తినడం. మీ యొక్క భోజనం లోపల పదార్థం ఈ అన్నాది పదార్థాలు ఎంతున్నాయి రొట్టెలు, అన్నం గాని ఏదైనా సరే మిగతా శాకాలన్నీ గూడా అంతుండాలి. అంటే ఉప్పు, కారం కొద్దిగా తగ్గిస్తే క్వాంటిటీ ఎక్కువ కలుపుకుంటాం. అవును. ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం. కానీ మనం సాధారణంగా ఉప్పు, కారాలు ఎక్కువ ఉండి తక్కువ క్వాంటిటీలో తింటాం.
అన్నం ఎక్కువ నాది. అన్నం ఇంత ఉంటది అవును, అదే మరి ఓవరాల్ గా తినేది. అన్నం ఇంత ఉంటది, కర్రీస్ ఇంతే ఉంటాయి. ఎందుకు అది తినలేకపోతున్నారు అంటే ఉప్పు కారం తీవ్రంగా మసాలాలు ఉప్పు కారం బాగా తీవ్రంగా చేయడం వల్ల కొంచెమే ఇంత అన్నంకి కలుపుకుంటే అది సరిపోతుంది అట్లా. కాబట్టి ఈ విధంగా మనం ఆ ఉప్పు కారం తగ్గిస్తే ఏంటంటే సేమ్ క్వాంటిటీ ఆటోమేటిక్గా ఏది ఇంటేక్ అవుతుంది అట్లా లోపలికి తీసుకోగలుగుతాం. అప్పుడు ఏంటంటే కరెక్ట్గా మనకి ఏదైతే తక్కువ ఉందో అది జీర్ణం చేయించిన తర్వాత ఆ ధాతువుకి వెళ్ళిపోతుంది కంపల్సరీగా. అంటే అంటే మీరు అన్న ఉప్పు కారం ప్రకారం తినొద్దని కాదు, మీరు ఏదో ఏం బ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకొని అడవిలోకి పోతే అది అది వేరు. మనం గృహస్థులము అన్ని తప్పనిసరిగా, కాకపోతే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, మంచి చెడ్డలు. మంచి మార్గంలో మీరు ఎంజాయ్ చేయండి. మాంసాహారులు ఏదైతే ఉందో మాంసాహారులు తినదానికంటే ఎంజాయ్ చేయొచ్చు. తాగేవాళ్ళు ఉంటారు, తాగుడు చేసి ఏమో చేస్తున్నారు, వాళ్ళు నెగిటివ్. మనం పాజిటివ్లో మనకు పనికొచ్చేదాన్ని 100% ఎంజాయ్ చేయొచ్చు. నిజానికి కూడా నాన్ వెజ్ కంటే వెజ్ లోనే చాలా వెరైటీస్ తినొచ్చు యాక్చువల్ గా. అయితే ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మనం సాధారణంగా అన్నం ఎంత తింటామో రొట్టె ఎంత ఉంటుందో మీరు ఇప్పుడు అన్నట్టు కర్రీస్ కూడా అంతే అంతే ఉంది. క్వాంటిటీ ఉండాలి అంటున్నారు. సో దానివల్ల లాభం ఏంటి మరి? లాభం ఏంది అంటే ఇప్పుడు అన్నము చూడండి, అన్నం అంటే దాదాపుగా 3 బియ్యం తినాలా, ఎవరు తింటున్నారు? ఇంత తింటే సరిపోతుంది. ఇప్పుడు వాడు తెలుపు 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 అని కథ మొత్తం మనకు ఏదైతే మేలు చేస్తుందో అంతా నాశనం పట్టిస్తున్నారు కదా. అదేందా మనం తినే బియ్యము ముడి బియ్యమేమో 3 నెలలకు పురుగు పడుతుంది, మనం తినే బియ్యము సంవత్సరం తర్వాత పురుగు పడుతుంది. అంటే పురుగులకు కూడా పనికిరాదు అది, అది అసహించుకుంటాయి. అంటే ఈ విధంగా పురుగులకు కూడా ఇష్టం లేని మనం తింటున్నాం, మరిగా ఎలా ఉంటుంది? మీరు ఆ విధంగా తీసుకున్నట్టయితే అప్పుడు తప్పనిసరిగా ఫైబర్ ఎంత ఉండాలి, తర్వాత ఇది ఎంత ఉండాలి ఉంటుంది. దానికి ఈ ఆకుకూరలు ఇవన్నీ కూడా తోడవుతాయి. నిజానికి చాలా వరకు ఏంటంటే కొద్దిగా డబ్బులు ఎక్కువైనా సరే పెస్టిసైడ్స్ రసాయనాలు ఎక్కువ వాడనటువంటివి ఈ రోజుల్లో చాలా దొరుకుతున్నాయి. మంచి అవుట్లెట్స్ కూడా ఉంటున్నాయి. డబ్బులు మందులకు పెట్టే బదులు టెస్ట్లకు పెట్టే బదులుగా ఈ ఆహారమే ఒక మహా ఔషధం కాబట్టి కొద్దిగా తక్కువ రసాయనాలు లేనిదో మనసుంటే మార్గం లేదన్నట్టు కాదు. ఆవు పాలు కావాలనుకుంటే దాదాపు 30-40 సంవత్సరాల క్రితము బాగా మనం ఇది చేసినాం, ఎంత ఇది చేసినా సరే దొరకవు. ఇప్పుడు అడుగడుకు దొరుకుతున్నాయి. ఎందుకంటే అడిగాను నేను, మరి ఏం మీరు ఆవులు పెంచుకొని ఆవు పాలు అమ్మితే బాగుంటుంది అంటే, ఎక్కడ గురూజీ కదా మాకేమున్నది లాభం కావాలా, మేము బర్రెనమ్మి అందరూ 10 మంది అడిగింది అనుకోండి బర్రెనమ్మేస్తాం ఆవును కొంటాము. ఇట్లా ఈ విధంగా చేసి ఇప్పటికీ ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఆ విధంగా రసాయనాలు లేకుండా ఉండేటువంటి తీసుకోవడము, లేదంటే గుడ్డిలో మెల్లేలాగా కనీసం తక్కువ రసాయనాలు. అప్పుడు ఏంటంటే ఎవ్వి చేసినా సరే ఉప్పు కారం మసాలాలు అనేది తగ్గించడము. అసలు నిజానికి ఉప్పు పనికిరాదు ఎవరికి కూడా. అయితే ఇప్పుడు ఉప్పు బదులుగా బజార్లో దొరికే ఉప్పుల బదులుగా సైంధవనం వాడాలి, రాక్ సాల్ట్. ఎందుకు అనంటే ఇది భూమి నుంచి వస్తుంది, గుట్ట రూపకంగా ఉంటుంది. ఆ భూములు కదిలికలేనప్పుడు కథం లోపల అంత మాగి ఎప్పుడో కొన్ని 100 ఏళ్ళకే ఇది చేస్తుంది. ప్రపంచం మొత్తానికి కూడా ఒక 2 ప్రదేశాలని ఇప్పుడు తెలుసు, కానీ ఆ ఉప్పు పనికి వస్తుంది. అయితే ఇది అయోడైన్ ఉప్పు ఎవరికంటే పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అయోడిన్ ఉండదు కాబట్టి వాళ్ళకి అవసరం. కానీ ఆ 2%, 3% పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని ఈ 150 కోట్లకు కూడా ఇది చేస్తే ఎక్కడవుతుంది అది? మొత్తం బ్యాలెన్స్ అంతా మొత్తం మనం వాడుతున్న సాల్టే అయోడైజ్డ్ కదండి. కాబట్టి అయోడైడ్ ఉప్పు, రిఫైన్డ్ ఆయిల్, అల్యూమినియం పాత్రలు ఇవి వాడి నుంచే జనాలకి రోగాలు ఎక్కువైనాయి.